హాయ్ మామ, కల్కి సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్ లోకి అడుగు పెట్టేసి. సో కల్కి రిలీజ్ డేట్ నుంచి నిన్నటి వరకు అంటే 10 days కలెక్షన్స్ మీద ఒక లుక్ వేద్దాం. షేర్స్ ఎంత కాబట్టింది, గ్రాస్ ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇంకెంత రావాలనే దాని మీద డిస్కస్ చేసుకుందాం. అది కాక కొన్ని రూమర్స్ ఏంటివంటే కల్కి మూవీ ఫేక్ కలెక్షన్ చూపిస్తున్నారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ రూమర్స్ ఎంత వరకు నిజం అనేది తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డార్లింగ్స్. తెలుగు స్టేట్స్ కి వస్తే నైజాం లో 65 కోట్లకు మూవీ రైట్స్ కొనగా 8th డే 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 9th డే టికెట్ ప్రైసెస్ తగ్గించినందుకు 1.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ గా 9 days కు 72.9 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇప్పటికి 8 కోట్ల ప్రాఫిట్ తో దూసుకెళ్తుంది. లాంగ్ టర్మ్ లో నైజాం లో కలికి 50 కోట్ల షేర్ రాబట్టడంలో ఎటువంటి సందేహం లేదు. మరి కలెక్ట్ చేస్తుందా లేదా కామెంట్ చెప్పండి. సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ కలికి రైట్స్ 27 కోట్లకు కొనగా 9th డే 30 లక్షల షేర్ కలెక్ట్ చేసి టోటల్ 9 days లో 16.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 10.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. మరి కలెక్ట్ చేస్తుందో లేదో కామెంట్ చేయండి. ఉత్తరాంధ్రలో కల్కి రైట్స్ 21 కోట్లకు కొనగా 9th డే 38 లక్షల షేర్ రాబట్టింది. టోటల్ గా 9 days తో కలిపి 16.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. కలెక్ట్ చేస్తుందో లేదో కామెంట్ లో చెప్పండి. ఈస్ట్ గోదావరిలో 9 రోజులకు కలిపి 9.9 కోట్ల షేర్, వెస్ట్ గోదావరిలో 7.3 కోట్ల షేర్, గుంటూరులో 9 కోట్ల షేర్, కృష్ణాలో 9 కోట్ల షేర్, నెల్లూరులో 4.7 కోట్ల షేర్ రాబట్టి ఓన్లీ ఆంధ్రలో చూసుకుంటే 9 days కి కలిపి 57 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 19 కోట్ల షేర్ రాబట్టాలి. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 9 days కు 146 కోట్ల షేర్, ఇంకా 227 కోట్ల గ్రాస్ వచ్చి 2 తెలుగు రాష్ట్రాలు కల్కి మూవీ రైట్స్ 168 కోట్లు కొనగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 22 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. మరి చేస్తుందా కామెంట్ చెప్పండి. కర్ణాటకలో సండే లేదు, మండే లేదు, కలెక్షన్స్ ఒక కాన్స్టెంట్ లో నడు. 9th డే కి ₹1 షేర్ రాగా టోటల్ గా 9 days కలెక్షన్స్ వచ్చేసి 24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా 1 కోటి వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవుతుంది. నిన్నటి కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కర్ణాటకలో కంప్లీట్ చేసుకుంది. కేరళలో ఇప్పటికి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లో ఉంది. టోటల్ గా 9 days కి 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 2 కోట్ల షేర్ తో ప్రాఫిట్ లో ఉంది. తమిళనాడు విషయానికి వస్తే 9th డే కి 80 lakhs షేర్ కలెక్ట్ చేసి టోటల్ గా 9 days కి 15 కోట్ల షేర్ కలెక్ట్. ఇక్కడ కల్కి మూవీ తమిళనాడు రైట్స్ 16 కోట్లకు కొనగా ఇంకా 1 కోటి షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. నిన్నటి కలెక్షన్స్ తో కలిపితే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిందనే చెప్పాలి. నార్త్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూస్తే టోటల్ గా 9 days కి 89 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 160 కోట్ల నుంచి 180 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక్కడ ఆల్రెడీ 3 crores ప్రాఫిట్స్ లోనే నడుస్తుంది ఫిలిం. ఓవర్సీస్ లో కల్కి మూవీ రచ్చ అంటే రచ్చలేపుతుంది. 9 days కి 92 కోట్ల షేర్ రాబట్టింది. ఇక్కడ ఆల్రెడీ 22 కోట్ల షేర్ తో ప్రాఫిట్ లో దుమ్ము లేపుతుంది. లాంగ్ టర్మ్ లో ఈ నెంబర్ 60 crores కి వెళ్ళినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కల్కి టోటల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే 9 days కి 375 crores షేర్స్ కలెక్ట్ చేయగా 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అది కాక అఫీషియల్ గా మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. ఇక 10th డే సాటర్డే అవడంతో ట్రేడ్ విషయానికి వస్తే 60 నుంచి 70 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అంచనా. అది కాక కల్కి మూవీ జస్ట్ 9 days లోనే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని బాహుబలి 2 తర్వాత క్లీన్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఇంకా 30 crores వస్తే సూపర్ హిట్ అవుతుంది. ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ గా $15 million క్రాస్ చేసినట్టు మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేసి చెప్పారు. కల్కి మూవీ ఫేక్ కలెక్షన్స్ రూమర్స్ మీద ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ లో వీడియో అని టైప్ చేసి సెండ్ చేయండి. వీడియో ఇప్పటికి లెంత్ ఎక్కువ అయ్యింది, అందుకే ఆ టాపిక్ మీద సెపరేట్ వీడియో చేద్దాం. మరి ఇంతవరకు కల్కి మూవీ RRR వరల్డ్ వైడ్ కలెక్షన్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా కామెంట్ లో చెప్పండి. ఉంటాం, మరి మళ్ళీ కలుద్దాం.